श्रीगुरुपरमेश्वराय नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते सरदा देवी काश्मीरपुरवासिनी। त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। నిష్ఠాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 287 అమ్మా 290 అనుకుంటున్నానా? సరే, 287వ రోజు ప్రవచనం. మన రామచరిత మానసులో నిన్న 7 ప్రశ్నలు చక్కగా ఉన్నాయండి. అసలు నేను గ్రూప్ లో కూడా రోజుకు ఒక ప్రశ్న సమాధానం చెబుదామా అన్నంత బాగున్నాయి. తర్వాత ఇంకోటి ఉంది, అది కూడా చాలా పెద్దది, అది నేర్చుకున్నాం. రేపు ఇంకొంచెం ఎక్కువ. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. यही विधि सकल जीव जग रोगी शोक हर्ष भय प्रीति वियोगी मानस रोग कछुकमय गाये अही सबके लकी बिरल निहा पाए जाने ते चीज ही कछु पापी नासा न पावही जन परितापी विषय कुपद्या पाये अंकुरे मुनिहु हृदय का नर बापुरे राम कृपा नासही सब रोगा जो यही बाती बने संजोगा सद्गुरु वैद वचन विश्वास संजमय न विषय कई आशा रघुपति भगति सजीवन मोरी अनुपान श्रद्धा मति पूरी यही विधि बल ही सो रोगा नसाही नाहीता जतन कोटि नहीं जाही जानेउ तब मन विरुजा गोसाई जब उर भला विराग अधिकारी सुमति चुदा बाड़ई नित नई विषय आशा दुर्बलता गई विमल ज्ञान जल जब सो नहाई तब रहा राम भगति उरचाई शिवा अजा शुका सनकादिक नारदा जे मुनि ब्रह्मा विचारा विशारदा सब कर मता गगनायक एहा तरिया राम पद पंकज नेहा श्रुति पुराण सब ग्रंथ कहाई रघुपति भगति बिना सुख नाही कमट पीटा जामही बरुबारा बंध्या सुत बरु काहु ही मारा फूल ही नभा बरु बहुविधि फूला
జీవనరః సుఖహరి ప్రతికూల తృషాజాయి బరు మృగజల పాన బరు జామహి సససీస విషాన అంధకారు భరు రవహి నసావై రామ విముఖ నా జీవ సుఖ పావై సుఖ పావై హిమతే అనల ప్రగట బరు హోయి విముఖ రామ సుఖ పావన కోయి. ఈ విధముగా జీవులందరూ రోగ పీడితులే. సరే, అనేక రోగాల గురించి చెప్పారు. అంటే కామం ఏమిటి, తర్వాత రోగం వాత పిత్త రోగములు అవి ఇవి. కాబట్టి జీవులందరూ ఏదో ఒక రోగంతో పీడింపబడు. వారందరూ శోకము, హర్షము, భయము, ప్రీతి, వియోగము మొదలగు ద్వంద్వములచే ఇంకనూ దుఃఖితులగు. మనందరం ఆ ద్వంద్వంలో ఉన్నాం. ప్రహ్లాద చరిత్రలో ద్వంద్వముల్లో ఉన్నాడు హిరణ్యకశిపుడు. ద్వంద్వాతీత స్థితిలో ఉన్నాడు ప్రహ్లాద. ఇప్పుడు ఆయన చూడండి, ఇంట్లో కాదు బయట కాదు, పగలు కాదు రాత్రి కాదు, మనిషి కాదు మనిషి కాదు, ప్రాణం కాదు ప్రాణం లేదు. విధంగా చెప్పండి, హిరణ్యకశిపుడు యోగి. అటువంటి స్థితి కావాలన్నాడు. అందుకే నృసింహోపాసన ద్వంద్వాతీత స్థితికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి నీకు ఏమిటి అయితే శోకం లేదా హర్షం లేదా వియోగం లేదా సంయోగం, సుఖము దుఃఖం. ఇది ఎట్లా ఉండాలంటే ఎప్పుడు వాడు ఒక స్థితిలో ఉంటాడు. అయితే పొంగు లేదా కుంగు, ఈ స్థితిలో ఉంటాడు. బ్యాలెన్స్డ్గా ఎప్పుడు ఉండడు. అదనమాట. కాబట్టి ఈ ద్వంద్వంలో అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాడు. నేను కొన్ని మానసిక రోగములనే వర్ణించుతుంది. నేను కొన్ని మాత్రమే మానసిక రోగాలు చెప్పాను. ఈ రోగములందరినీ బాధించినను కొందరు మాత్రమే వీటిని గుర్తింపగలుగుతారు. అయితే వీటన్నిటినీ బాధిస్తుంది, కానీ దీన్ని డయాగ్నైజ్ మాత్రం కొంతమంది చేస్తారు. అసలు రోగానికండి మీరు మెడికల్ టర్మినాలజీలో రోగము డయాగ్నైజ్ చేయడం అంటే దాదాపు 25% రోగం తగ్గినట్టు. మీరు డాక్టర్లు మీరు ఎలాగైనా వాళ్ళు ఏం చేస్తారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్. లేకపోతే ఒక రోగములకు ఒక మందు చాలు. వాళ్ళ అనేక రకాల మందులు ఇస్తారు. ఎందుకంటే ఇది అయితే అది పని చేస్తుంది, అది అయితే ఇది పని చేస్తుంది. ఇవేవి పని చేయలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది వాడు వేరే తీసుకొస్తారు. కాబట్టి అసలు చాలా వరకు ఈ డయాగ్నైజ్ చేయటం మూలంగానే ఈ లోపల రోగ తీవ్రత పెరుగు. కాబట్టి చాలా మంది అందరూ ఈ రోగం చేత పీడింపబడుతున్న వాళ్ళే జీవులందరూ. కానీ విచిత్రం ఏంటంటే ఇందులో కొంతమంది మాత్రమే వీటిని గుర్తించగలిగారు. అసలు మనం ఈ రోగంలో పడుతున్నావురా, సంసారం దుఃఖం అనుకునేటువంటి వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇందులోనే సుఖం ఎదుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100కి దాదాపు 99 కాదు, 100కి 100 అన్నా కూడా తప్పు. ఇందులోనే సుఖం ఎత్తుకుంటారు తప్పితే ఇది ఆభాసం, మిరేజ్, ఎండమాగులాంటి అదే సుఖం అనుకుంటాడు. జీవులకు విశేషమైన తాపమును కలిగించు ఈ రోగములను గుర్తించినచో కొంత ఉపశమనం కలుగును. నేను ఇప్పుడు చెప్పేది అది. అసలు నువ్వు గుర్తించావనుకో, అంటే డయాగ్నోస్ చేసావనుకో, అసలు నీకు ఉపశమనం కలిగి కొంత ఎలా చేస్తుందండి. ఇప్పుడు ఈ రోగము నువ్వు డయాగ్నోస్ చేస్తే ఏం దానికి కరెక్ట్ మెడిసిన్ ఇస్తూ ఉంటాయి. పూర్తిగా అసలు అంటే అలా రోగం అనేటువంటి ఉంది అని తెలుసుకోవడమే పెద్ద ప్రాసెస్. ఈ దుఃఖము రాయి జనన మరణ దుఃఖము చక్కములో జగం ఎంతమందికి ఉంది చెప్పండి? ఉండిపోయి చేసుకుంది. ఇవాళ మనకి సరైన అన్నం దొరకలేదను,
మనం అనుకున్నది కాలేదను, ఇది లేకపోతే ధన కనక వస్తు వాహన ఉద్యోగాది లౌకికముల కోసము బాధపడేవాడే తప్ప నేను పుట్టడం మళ్ళీ మరణము తప్పు, అసలు ఇది దీని నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం ఉండ మీద చేసుకుని చెప్తే మనకుందా? ఇది నిజం ఒప్పుకునే ధైర్యం ఉంది. అది ఉందనుకో దీని మీద నీకు పెద్ద ధ్యాస ఉంది, పైగా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. దీని మీద నీకు తగ్గిందనుకో అప్పుడు నీ ద్వంద్వాతీత స్థితికి వెళ్ళిపోతావు. మానవమానయో శీతోష్ణములు సుఖ దుఃఖం, వాటి నుంచి మనం బయటపడ్డామో చెప్పండి. ఎవరైనా సరే ప్రవచనకర్తల దగ్గర నుంచి నాతో సహా బయటే కనుక నువ్వు పడితే అప్పుడు నువ్వు ఎవరైనా నిన్ను మెచ్చుకున్నప్పుడు నీకు ఆనందం, ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు దుఃఖం నీకెందుకు కలుగుతుంది? తర్వాత విషయములనడి ఆపద్యము వలన మునుల హృదయములలో కూడా అవి అంకురించును. ఇక సాధారణ సంగతి చెప్పనిలా. అది విషయములు అనేటువంటి పద్యములు నైసరా అవి మునుల్లో కూడా వచ్చేస్తాయి అప్పుడప్పుడు. ఇది ముక్కు పూసుకొని మౌనముగా ఉండి ఎక్కువ జనంలో వాళ్ళల్లో కూడా ఇవి ప్రవేశించేసి వాళ్ళ తపస్సును కూడా భంగపరుస్తాయి. అదే మన్మధులు అంటే. ఇక మామూలు సాధకుల గురించి చెప్పేది మనం ఎప్పుడైనా పడిపోవచ్చు, జారిపోవచ్చు, ఉన్న స్థితి నుంచి జారిపోవచ్చు. తర్వాత శ్రీరాముని కృపచే ముందు పేర్కొనినట్లు సజ్జనుల సంయోగం కలిగినచో అన్ని రోగములను ఉపశమించును. అయ్యా శ్రీరాముని కృప వల్ల మాత్రమే నీకు సజ్జన సహవాసం ఏర్పడుతుంది. సజ్జనులు నీకు ఊరికే దొరుకుతారండి చెప్పండి. నువ్వు నిజంగా చెప్పాలంటే ఇదే రామచరితమానసులో మనం చెప్పుకున్నాం. భగవంతుడు సముద్రం లాంటి. నువ్వు సముద్రం నీకు కావాలి, కానీ నువ్వు డైరెక్ట్ గా సముద్రం దగ్గరికి వెళ్తే నీ ప్రాణాపాయం. నీ భక్తుడు మేఘము లాంటి చెప్పాడు. ఇది నాకు అది బాగా నచ్చింది, నా మైండ్ లో బాగా నాటుకుపోయింది. ఈయన ఏం చేస్తాడు? ఆ సముద్రములో ఉన్నటువంటి జలమును స్వీకరించి మనకి వరకు తీసుకొచ్చేది. అంటే భగవంతుణ్ణి మన వరకు తీసుకొచ్చేటువంటి సాధన ఎవరు? అంబికా దర్బార్ బతి కాదు, భగవంతుడి సాధనం. మధ్యలో భక్తుల చరిత్రములు. అందుకే భాగవతం మొత్తం భగవద్భక్తుల చరిత్రలే కదండి. మీరు ఒక్క భగవంతుడి గురించి తెలుసుకోండి. భగవంతుడు నిర్వికారుడు, భగవంతుడికి ఆయనకి నిర్మముడు, మమత లేదు, అహంకారుడు. ఎప్పుడు చెప్పినా ఇది నీకు వినగా నీకు అది నోటికి వస్తుంది తప్పితే అనుభవంలోకి రాదు. అర్థం కాదు అది, కానీ నోటికి వచ్చేస్తుంది. అదే భగవద్భక్తులు ఎలా చరిత్రలు ఎలా ఉంటాయంటే వాళ్ళ దాంట్లో ఒక రసం ఉంటుంది. అంటే అన్ని రకాలు ఉంటాయి. నువ్వు ఒక ఆనందంలో తీరుతావు, నెమ్మదిగా ఆనందం నేనేం చేస్తుందంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి. ఇది శాఖాచంద్ర న్యాయం. కాబట్టి ఇప్పుడు భగవంతుడి కృప వల్ల మాత్రమే నీకు సజ్జనుల పట్ల సహవాసం ఏర్పడుతుంది. సజ్జనులతో నీకు సహవాసం ఎప్పుడు ఏర్పడుతుందంటే భగవంతుడి కృప వల్ల. తర్వాత సద్గురు అనేది వైద్యునిపై విశ్వాసమును ఉంచవలేను. అసలు ముందర మనకు వైద్యుడు దొరకాలి. ఎవరయ్యా వైద్యుడు? సద్గురు. అయితే ఆ వైద్యుడి మీద నీకు విశ్వాసం ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టు. నీకు విశ్వాసం ఉండాలి. వెళ్ళండి అన్నావు అనుకో, నీకు ఎంతమంది ఇచ్చినా నీకు పని. కాబట్టి నీకు ఈ వైద్యుడు ఎవరయ్యా? సద్గురు. విషయవాంఛలు ఉండరాదు, ఇదే పథ్యము. విషయవాంఛలు. మరి సద్గురు దగ్గరికి ఆయన చేయాలి. నువ్వు ఆ పథ్యం అని చేస్తామా? ఎందుకంటే ఇప్పుడు కొన్ని మందులు వేసేటప్పుడు కొన్ని నువ్వు వాడేవనుకో ఆ మందులు పనిచేయవు. అందుకే పథ్యం చేయమంట. కొన్ని నిషిద్ధ పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు కొన్నిటికి చూడండి, చింతపండు తినకూడదు, కొంతపండు ఈ గోంగూర ఇలాంటివి తినకూడదు. సో ఇప్పుడు నీకు ఈ వైద్యుడు దొరికాడు, నీకు పచ్చటి విషయ వాంఛలు ఉండకూడదు. అంటే
నీ మీద, నీ ఇంద్రియముల మీద నీ అదుపు. తర్వాత శ్రీ రఘునాథునిపై గల భక్తి సంజీవని మూలిక. అది మరి ఇప్పుడు నా భక్తి ఉంది కదా, అది సంజీవని. ఇప్పుడు సంజీవనకరణి, సంధానకరణి, సంకల్యకరణి అని 5 ఉన్నాయి. అవి కొన్ని ఎముకలు అంటూ పడతాయి, కొంతమంది చేస్తారు. కాబట్టి ఆ భక్తి సంజీవని. శ్రద్ధతో కూడిన బుద్ధి అనుపానము. ఈ విధముగా శ్రద్ధతో కూడిన బుద్ధి అంటే అనుపానం. ఈ మందులు ఏం చేయాలంటే కొన్ని అనుపానంతో కలపాలి. ఇప్పుడు ముఖ్యంగా ఆయుర్వేదంలో మందులు డైరెక్ట్ గా వేసుకోరు. ఈ మందు పాలల్లో కలిపేసుకోండి అంటే, ఈ మందులో పెరుగులో కలిపేయండి అంటే, నిమ్మకాయ నీళ్ళల్లో కలపమంటారు, కొన్ని తేనెలో కలపమంటారు. వీటికి అనుపానం అంటారు. కాబట్టి భక్తి ఉండాలి, దానికి శ్రద్ధ అనేది అనుపానం. ఒట్టి భక్తి కాదు, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏమిటి? అచంచలమే. తర్వాత ఈ విధముగా ఆ రోగములు నశించు, లేనిచో ఎన్ని ఉపాయములతో నేను వాటిని నిర్మూలించుట అసాధ్యం. ఇది ఆ రోగం పోవాలంటే ఉపాయం. ఇంకే తప్పితే నువ్వు ఇంకేదో ఉపాయం చేస్తాను అది ఇది అంటే అది నశించవు. ఇది ఒకటే మార్గం, ఇది ఒకటే మందు. ఏదో నేను అరణ్యాల్లో కూర్చున్నాను, నేను ముక్కు మూసుకుంటాను, నేను వాడి కాళ్ళు పట్టుకుంటాను, నేను వీడి చేయి పట్టుకుంటాను, నేను అక్కడ మునుగుతాను, నేను ఇక్కడ చేలుతాను. నువ్వు ఏమైనా చేయి, ఇది ఉంటే నువ్వు. హృదయమున వైరాగ్యం అనేది బలము పుంజుకొనినప్పుడు, ఉత్తమ బుద్ధి అనేది ఆకలి నిరంతరం అధికమగుచున్నప్పుడు, విషయవాంఛలు దుర్బలమైనప్పుడు మనసు రోగరహితమైనదని తెలిసి కొనవలెను. మరి నీకు రోగం పోయినట్టు ఎప్పుడు ఎలా తెలుస్తుంది? నీకు జ్వరం పోయినట్టు నువ్వు థర్మామీటర్ పెట్టుకుంటే నీకు 98.5 వచ్చిందని జ్వరం తగ్గినట్టు కదా. అప్పుడు దీనికి కొన్ని, నీకు రోగం తగ్గినట్టు నువ్వు తెలుసుకోవాలి కదా, దానికి కొన్ని చెప్పారు. ఏమిటంటే, ఒకటి హృదయమున వైరాగ్యం అనేది బలము. అంటే హృదయంలో వైరాగ్యం. ఏమిట్రా ఇవి? ఎన్నాళ్ళు అనుభవిస్తాం, ఎన్నాళ్ళు తింటాం, ఎన్నాళ్ళు చూస్తాం, ఎన్నాళ్ళు వింటాం, ఎన్నాళ్ళు అనుభవిస్తాం అని దాని మీద విరక్తి. వైరాగ్యం అంటే విరక్తి. ఆ విరక్తి ఏమిటి? ఏదో వాళ్ళ మీద వచ్చిన కోపం వల్ల కాదు. ఉదాహరణకి ఏదో హిమ్మక్క నాకేదో లడ్డు తీసుకొస్తాను, హిమ్మక్క మీద నాకు నువ్వు అప్పటి నుంచి నాకు తీసుకురావటం ఏదో కోపం వచ్చి, అంతేగాని నిజంగా లడ్డు మీద విరక్తి వచ్చింది అంటే అర్థం ఏంటి ఇక్కడ? అది విరక్తి కాదు. అది రేపు ఈ విరక్తి పోగానే మళ్ళీ రా 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 నిజంగా వైరాగ్యం వచ్చిందనుకో, ఎన్నాళ్ళు తింటాను రా ఇంకా అనే భావన ఉంది. ఇవి ఒక్కళ్ళు తినటమే కాదు, తినటము, చూడటము, అనుభవించటము, వాసన చూడటము, వినటము, మళ్ళీ వినటం కూడా. వీటి మీద నీకు విరక్తి సహజముగా పుట్టుతోంది అంటే నీకు రోగం తగ్గుతోంది. నీకు వీటి మీద వైరాగ్యం పుట్టట్లా, నీకు రోగం తగ్గట్టు. అంటే నీకు నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు, తగ్గుతుందా లేదా. 2, ఉత్తమ బుద్ధి అనేది ఆకలి నిరంతరం అధికమగుచున్నప్పుడు. మంచి ఆకలి పెరగాలి. అసలు ఆకలి ఉందనుకోండి ఏ రోగం ఉండదండి. రోగాలన్నీ ఎప్పుడు వస్తాయంటే ఆకలి మందగించినప్పుడే. నాకు అన్నం సహించలేదండి అంటాడు. ఒక మనిషి చనిపోవాలంటే అన్నద్వేషం పుట్టాలి. ఒక సమాజం చచ్చిపోవాలంటే బ్రాహ్మణ ద్వేషం పుట్టాలి. ప్రస్తుతం జరుగుతున్నది అదే. కాబట్టి ఇక్కడ నీకు నిరంతరము ఏ బుద్ధి? మంచి బుద్ధి అనే ఆకలి పుట్టాలి. అంటే మంచి బుద్ధి అంటే ఏంటి? మంచి పనులు చేయటం, మంచి మాటలు వినటం, మంచి మాటలు అనటము, మంచి చూడటము, మంచి అనటము, మంచి వినటము, మంచిగా ప్రవర్తించటము. ఏది మంచి? ఇక్కడ పోతుంది. నీ బుద్ధికి తోచింది మంచి ఎందుకు పోతుంది? శాస్త్ర విధి. అంటే నీ చూపు, నీ మాట, నీ వినటము వల్ల ఎదటి వాడికి బాధ కలగకుండా ఉంటే అది మంచి. నువ్వు ఎదటి వాడిని నీ మాటలతోనూ నీ చేష్టలతోనూ బాధ పెడుతూ నేను గంటల తరబడి తపస్సు చేస్తానంటే ఎవరికి కావాలయ్యా నీ తపస్సు? ఎందుకు పనికిరాదు.
తర్వాత విషయ వాంఛలు దుర్బలమైనప్పుడు అయితే నీలో ఒకటి బలం పోవాలి. నేను విషయ వాంఛ అంటే అది ఇందాక చెప్పినది వైరాగ్తి. అది దానంతరం అది వచ్చినా నువ్వు దాన్ని వదిలిపెట్టేయగలగాలి. మనసు రోగరహితమైనదని తెలుసుకోవాలి. అప్పుడు మనసు రోగరహితము. ఇవన్నీ వచ్చినప్పుడు పోయింది రోగం. రోగరహితుడైన మానవుడు నిర్మల జ్ఞానం అనేది జలములలో స్నానము చేసినప్పుడు అతని హృదయంలో శ్రీరామ భక్తి పరిపూర్ణమగును. రోగరహితమైన మానవుడు అప్పుడు స్నానం చేస్తాడు. ఇక్కడ రోగాలప్పుడు నువ్వు స్నానం చేయరుగా. ఆ భక్తి అని జలంలో స్నానం చేసినప్పుడు నిర్మల జ్ఞానం అనేది భక్తి, అప్పుడు హాయిగా ఉంటాడు. శ్రీరాముని పదకమలముల యందు భక్తి కలిగి ఉండుటయే తరుణోపాయమని శివుడు, బ్రహ్మ, శుకుడు, నారదుడు, సనకాది మునులు మొదలగు బ్రహ్మజ్ఞానులు అభిప్రాయపడుదురు. అది బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి శుకుడు, సనకుడు, సనక నారదు, బ్రహ్మ, విష్ణువు, బ్రహ్మ, శంకరుడు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఆయన శ్రీరామ పద కమలముల మీద నీకు భక్తి కుదురుకుంది, నువ్వు మోక్షమునకు దగ్గరగా వెళ్ళిపోతావు. నీకది ఎంత బాగా కుదురుకుంటే అంత దగ్గరకు వెళ్ళిపోయావు. అది శ్రీ రఘునాథుని యందు భక్తి లేనిచో సుఖం ఉండదని వేద పురాణాది గ్రంథములు తెలుపుచున్నది. అది వేదములు పురాణాలు ఏం చెప్తున్నాయంటే, రఘునాథుని యందు భక్తి లేకపోతే నీకు సుఖము లేదు, శాంతి లేదు. ఒకవేళ తాబేలు వీపుపై వెంట్రుకలు మొలిచినా మొలవచ్చును. తాబేలు వెంట్రుక అసలు వెంట్రుకలు ఉండవు, అయితే అది మొలవచ్చు. గుర్రానికి కొడుకు కలిగి హంతకుడు కావచ్చును. ఆకాశమున గుర్రాలకు కొడుకు కలడు, హంతకుడు కావచ్చు. కానీ ఆకాశమున పెక్కు విధములైన పూలు వికసింపవచ్చును. పూలు ఎక్కడుంటాయి? చెట్టు. ఆకాశం అందుకని గగన కుసుమం అంటారు. అంటే అది అసలు ఉండదుగా. ఆకాశంలో కూడా పువ్వులు రావచ్చు. అనగా ఇట్టి అసంభవములైన సంభవం కావచ్చు. అంటే మన తాబేలు మీద వెంట్రుకలు ఉండవు, రావచ్చు. గగన కుసుమాలు రావచ్చు. తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు, గొడ్ర రావడం, సరే రావచ్చు. కానీ శ్రీరామ భక్తి, హరిభక్తి లేనిదే మోక్షము కానీ హరికి విముఖుడైన జీవునకు ఎట్టి సుఖము కలగనే కలగదు. హరికి విముఖుడైన వాడు, శ్రీహరికి విముఖుడైన వాడు, నేను శివుడిని ఒక్కనే చేస్తాను, హరిని పట్టుకోను, నేను శివుడిని చేస్తాను, నేను హరినే పట్టుకుంటాను, శివుడిని పట్టుకో. అది ఏమైంది అసలు? ఈయన కాకి కదే అక్కడ సారా ప్రారంభమైంది కదా, ఉజ్జయిని దగ్గర. వాడికి ఎప్పుడు మోక్షం రాదు. మృగతృష్ణలోని నీటితో దాహము తీరవచ్చు. అది చెప్పారు మన భర్తృహరి. పివిరి కుందేటి కొమ్ము సాధించవచ్చు, ఇసుమన తైలంబు తీయవచ్చు, చేరి ముక్కుని మన పురంజింపరాదు. అలాగే తిరిగి ఎండబావుల్లో నీళ్లు త్రాగవచ్చు. ఎండబావుల్లో నీళ్ళే ఉండవు, కానీ ఎప్పుడో నీళ్లు తాగొచ్చు. కుందేటి కొమ్ము తీసుకోవచ్చు. అది ఇదే భద్రుడు, కుందేటి కొమ్ము సాధించవచ్చు. అంధకారము సూర్యకాంతిని కప్పు చేయవచ్చు. అసలు సూర్యుడు వస్తే అంధకారం పోతుంది, కానీ అంధకారం సూర్యుని కప్పే. కానీ మంచు నుండి అగ్ని పుట్టవచ్చు. అది మంచు నుంచి అగ్ని పుడుతుంది, మంచు నుంచి చలి పుడుతుంది, మంచు అగ్ని నుంచి పుట్టవచ్చు. కానీ శ్రీరాముని ఎడ విముఖుడు అయిన వాడు ఎన్నడును ఎప్పటికి సుఖమును పొందజాలడు. కానీ శ్రీరాముడి పట్ల విముఖుడైన వాడు ఎన్నడు, ఎప్పుడు, ఎక్కడ సుఖమును గాని శాంతిని గాని పొందలేదు. దోహా భారీ మదే ఘృత హోయి బరు సికతే బరుతేలా
బిను హరి భజన బిను హరి భజన నా భవతరియా నా భవతరియా యహా సిద్ధాంత అపేలా సిద్ధాంత పేల మసకహి కరయి మసకహి కరయి విరంచి ప్రభు విరంచి ప్రభు అజహి మసకా అజహి తేహీన మసకా తేహీన తేహీన అస విచారి అసవిచార తజి సంశయ అజి సంశయ రామహి భజహి ప్రవీణ రామహి భజహి ప్రవీణ ప్రవీణ నీటిని చిలికి నెయ్యి తీయవచ్చు అది ఇవన్నీ అసాధ్యాలు. నువ్వు చేయగా నీటిని నెయ్యి వస్తుందా? ఇసుక నుండి తైలము ఇసుకము నుండి తీయవచ్చును. తేలము తీయవచ్చు. కానీ హరిని కానీ హరిని సేవింపనిదే సంసార సాగరము నుండి సంసార తరించుట సాగర్ని సాగరించి హరి సేవ మాత్రమే ఈ సంసారం అనే సాగరం నుంచి దాటేసి. ఇది తిరుగులేని సిద్ధాంతం. ఈ అసలు తిరుగులేని సిద్ధాంతం. ప్రభు సంకల్పించినచో దోమను కూడా బ్రహ్మనుగా చేయగలరు. అది చూడండి, ప్రభు సంకల్పించాడు అనుకోండి, పరమ బలహీనుడు కూడా పరమ బలవంతుడు. అంటే ఒక దోమ కూడా బ్రహ్మ అయిపోతుంది, బ్రహ్మ కూడా దోమ అయిపోతాడు. గుర్తుపెట్టు, బ్రహ్మను దోమ కంటే కూడా తుచ్చమైన పనులు చేయగలరు. కాబట్టి ప్రపంచంలో బలహీనుడు బలవంతుడు మన బలం కాదు. నీ బలం ఏమిటయ్యా అంటే, నీ ప్రహ్లాదుడు చెప్పలే, నాయన నీకు నాకు బలం హరి. ఏమిట్రా నీకు ఇంత ధైర్యం? నేను నన్ను చూస్తే దిక్పాలకులు వణికిపోతారు, మరి వాళ్ళు వణికిపోతున్నారంటే అది ఎందుకు కలుగుతారు? నీకు నాకు కూడా బలం ఆయనేనా? ఇది అసలు బలం, అది నిర్భయం. ఇట్లు ఆలోచించి ప్రతిభ గల యోగ్యులు సందేహములను వీడి శ్రీరాముని భజించెదరు. సందేహాలు అన్ని వదిలేసి. అందుకని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, సంశయాత్మ వినసి. ఏమంటే రాముడు నిజంగా అన్ని వాడంటారా? మరి కోతులు సహాయం ఎందుకు తీసుకున్నాడు? అయిపోయింది, నువ్వు బాగుపడవు. వస్తుంది నీకు నీ ప్రవచనం చెప్పడం వేస్ట్. అటువంటి వాడు అడిగానుకో, మనం వెంటనే అవునయ్యా నిజమే అనడం బెటర్. అంతేగాని నువ్వు అప్పుడు రాముడు గురించి వాడికి చెప్పడం ప్రారంభించావు అనుకోండి, నీ కంఠక్షోభ తప్పితే వాడు బాగుపడ్డ సరి కదా, నీకు కూడా అనుమానం వస్తుంది. అటువంటి వాడు ఎదురకుండా ఏమన్నయ్య నేను పట్టుకోను అని వదిలేసి వినిశ్చితం వదామితే. ఇదిగో ఇక్కడ మంచి శ్లోకం, వినిశ్చితం వదామితే నా అన్యథా వచాంసి మే హరిం నరా భజంతియే అతి దుస్తరం తరంతితే. నేను నీకు ఒక పరమ సిద్ధాంతము తెలిపాను. ఒక పరమ సిద్ధాంతాన్ని యాజ్ ఇట్ ఈస్ సంస్కృతంలో చెప్పేశారు. ఏమిటంటే, భక్తి పరిపూర్ణులైన శ్రీహరి హరిని భజించేది వారు, భక్తి పరిపూర్ణులై శ్రీహరిని భజించేది వారు, పరిపూర్ణులై శ్రీహరిని భజించే వాళ్ళు అతి దుస్తరమైన, అంటే దుస్తరం అంటేనే దాటలే, అది అతి దుస్తరం. ఇంపాసిబుల్ కాదు, హైలీ ఇంపాసిబుల్. దుస్తరము కాదు, అతి దుస్తరం, హైలీ, ఎక్స్ట్రీమ్లీ, వెరీ ఇంపాసిబుల్. ఇలా ఎన్నో యాడ్వర్బ్స్ పెట్టాలని. అతి దుస్తారమైన సంసార సాగరమును అవలీలగా, అది అసలు మామూలుగానే దాటలేరు. అటువంటి దాన్ని వీళ్ళు అవలీలగా అసలు ఏ శ్రమ లేకుండా దాటేస్తారు. ఏది? భక్తి పరిపూర్ణులు, శ్రీహరి పట్ల పరిపూర్ణమైన భక్తి గల వాళ్ళు. ఈ నా వచనములు నిత్య సత్యములు. ఈ నా వచనం ఎప్పుడు నేను చెప్పిన నిత్య సత్యాలు అండి. అయిపోయిందమ్మా? ఇంకెన్ని ఉన్నాయి చెప్పా? ఇప్పుడు 122 అయిపోయింది. ఇంకా 8 ఉన్నాయి. ఇంకా 108 ఉన్నాయి. ఇంకా 8 ఉన్నాయి. అది 122 అయిపోయాయి. ఇంకా 8 ఉన్నాయి. రోజుకు 3 చెప్పచ్చు కదా? ఇవి చెప్పచ్చు. ఇంకా 2 రోజులు అయిపోతుంది. ఒక రోజులో కూడా కూర్చొని చేసేయచ్చు. రేపైనా మొత్తం కొంచెం 1 అవర్ లో అయిపోతుంది. రేపు తీసుకుంటే నక్కిరింది కాకుండా రేపు నక్కిరుడు లేదు. ఇది మొత్తం కొంచెం ఎక్కువైనా ఒక అరగంట అయిపోతుంది. కాబట్టి రేపు 28వ తారీఖు. సో 28, 29, 30. ఎందుకంటే మళ్ళీ 31 మనం చెప్పలేము. 31 మనం అవ్వటం.
ఈ 3 రోజుల లోపల దీన్ని పూర్తి చేసే పరిస్థితి సార్. 8 ఉన్నాయట. ఒక రోజు 3 చెప్పుకోండి, ఒక రోజు 3 చెప్పుకొని మిగతా రోజు 2 చెప్పిన రైట్. మహాదేవ్ 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 మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ 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 కన్నా మహాదేవ గురుగారు. అరే సరే, మనం లలిత చేసి వెంటనే చండీ చేశారు. మీకు ఎంత రేటు? ఫస్ట్ శ్రీ లలిత సూత్ర మహామంత్ర జావు